ఫ్రెండ్స్, జగన్కి 100 కోట్ల ఆఫర్, కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జగన్ జీవితంలో తర్వాత జరిగే ఘట్టం ఏమిటో అందరికీ తెలిసిందే. చక్కగా మూటముళ్ళు సర్దుకుని జైలుకు వెళ్ళిపోవడమే. మరి ఆయన జైల్లోకి వెళ్తే జాతీయ స్థాయిలో ఆయన కోసం పోరాడే పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారా? జగన్ పాతాళంలో కూరుకుపోతే చెయ్యిచ్చి పైకి తెచ్చే పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందుకే జగన్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీకి జగన్ సోదరి షర్మిల అధ్యక్షురాలిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో షర్మిల నాయకత్వం దారుణంగా విఫలమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల నాయకత్వం మీద నమ్మకం కోల్పోయింది. ఆమెను సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలని చూస్తోంది. ఈ అవకాశాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి తాను కాంగ్రెస్ నాయకుడిగా మారడం వల్ల ఇటు చెల్లిని మీద ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు అది జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అండ దొరుకుతుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అయితే భవిష్యత్తులో జగన్ అరెస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసి తనను కాపాడుతుందని జగన్ ఆశిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటే జగన్కి పడదు. రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం మరణించగానే సోనియా గాంధీ తనకు ముఖ్యమంత్రిని చేస్తారని జగన్ ఎక్కువగా ఆశించారు. తండ్రి శవం పక్కనే ఉండగానే ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ కూడా చేశారు. నీకు అంత సీన్ లేదమ్మా అని సోనియా గాంధీ జగన్ని పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్పి రోసయ్యను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. జగన్ కేసులన్నీ తిరగదోడి జైలులో పడేలా చేశారు. అయితే ఆ కేసులు ఎప్పటికీ జగన్ని వెంటనే వేస్తున్నాయి. శత్రువుకి శత్రువు మిత్రులవుతున్నట్టు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ తన శత్రువు, కేంద్రంలో ఎన్డీఏకి కాంగ్రెస్ శత్రువు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని తన మిత్ర పార్టీగా ప్రస్తుతం జగన్ భావిస్తున్నారు.